Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో లో బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వారు ఎటువంటి యోగాసనాలు చేస్తే బెనిఫిషియల్గా ఉంటుందో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేయాలి అనే దానిపై చర్చిస్తున్నాము. అయితే మనము ఈ వారం నుంచిలో చూసినట్టు అయితే ముందుగా సూర్యభేద ప్రాణాయామం చేయడము, దాని తర్వాత మనము మత్స్యాసనం చేయడము, ఇలాంటివన్నీ చేసాము. ఈరోజు మనము శశాంకాసనం చేస్తున్నాము. శశాంకాసనము లేదా బాలాసనము రెండు ఒకటే. అయితే చేతులు ఎక్కడ పెడతారో దానిపై ఈ యొక్క పేరు డిపెండ్ అయి ఉంది. హస్త లలాట శశాంకాసనము చేయబోతున్నాము. లలాటం అంటే ఈ యొక్క తల దగ్గర మనము చేతులని పిడికిలని బిగించి చేతులని పెట్టబోతున్నాము. దీంతో ఏమవుతుంది, శశాంకాసనంలో ఉన్నప్పుడు మన తల తిరగడము ఆగిపోతుంది. మనము ఎంత వీక్గా ఉన్నా మన యొక్క ఆ వీక్నెస్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఒకటేమో బ్లడ్ అంతా తలలో వెళ్తుంది. వెళ్ళడం, శరీరంలో పైభాగంలో వెళ్ళడంతో పాటు మన బ్లడ్ ఫ్లో చాలా యూనిఫామ్గా అవుతుంది. మనము ఈ విధంగా తలని కింద పెట్టినప్పుడు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాము. రిలాక్స్గా ఫీల్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది తలలో బాగా జరుగుతుంది. అలా తలలో శరీర పైభాగంలో బాగా బ్లడ్ ఫ్లో జరగడం వలన మన హార్ట్ అనేది బ్లడ్ చాలా బాగా పంప్ చేస్తుంది. దానివలన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నార్మల్గా అవుతాయి. శశాంకాసనము చేసినప్పుడు మనము తల కింద ఈ విధంగా పెడుతున్నాము. ఈ విధంగా ఎప్పుడైతే మనం తల కింద చేతులు పెడుతున్నామో లేదా ఈ విధంగా పెడుతున్నామో దాంతో ఈ యొక్క ఆ ఏరియాలో ఉండే ఆజ్ఞచక్ర కూడా యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞచక్ర మనని ఫోకస్ చేస్తుంది. ఫోకస్ అంటే మనని ముందు ఎలా ఉండాలి, మనని ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఏ విధంగా పని చేయాలి అనేది మనకు చెప్తుంది. ఇంటెలిజెన్స్, బుద్ధిని ఈ యొక్క ఆజ్ఞచక్ర ఎక్కువగా చేస్తుంది. అయితే ఇలా ఈ యొక్క ఆజ్ఞచక్ర యాక్టివేట్ అయినప్పుడు మనము డిప్రెషన్లో ఉండము. లో బీపీ ఉన్న వాళ్ళు కొద్దిగా డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళకు మానసికంగా కూడా ఆందోళన అనేది ఉంటుంది. ఆ యొక్క ఆందోళన ఈ యొక్క ఆజ్ఞచక్ర యాక్టివేషన్ అవ్వడం వలన తగ్గిపోతుంది. ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవ్వడం వలన మన శరీరంలో ఇంకా చాలా మంచి లాభాలు కూడా వస్తాయి. అలాంటి లాభాలలో ఏంటి? ఆజ్ఞచక్ర మైండ్ని బాగా పనిచేస్తుంది. మైండ్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ యొక్క గ్లాండ్ శరీరంలో ఉన్న అన్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది. అయితే ఆజ్ఞచక్రపై మనం కాన్సన్ట్రేట్ చేయడం వలన, ధ్యానం పెట్టడం వలన అన్నీ బాగా అయిపోతాయి అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. బాలాసనం చేసేటప్పుడు చాలామంది వ్యక్తులు ఈ విధంగా బెండ్ అవుతారు. ఈ విధంగా బెండ్ అవ్వకూడదండి. బాలాసనం చేసేటప్పుడు ఈ విధంగా కాళ్ళని దూరంగా చేయాలి. చిన్నపిల్లలు బాలాసనము, శశాంకాసనము అంటే చిన్నపిల్లలు ఈ విధంగా కాళ్ళు పెట్టి ఎప్పుడు పడుకోరు, ఈ విధంగా రిలాక్స్ అవ్వరు. ఈ విధంగా వెళ్ళి రిలాక్స్ అవుతారు. ఎందుకు? ఈ విధంగా వెళ్ళినప్పుడు మన బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు దీన్ని మనము బాలాసనం దీన్ని మనము యోగ ముద్రాసనం అని అంటాము. లో బ్లడ్ ప్రెషర్స్ ఉన్నవాళ్ళు మోకాలని దూరంగా చేసి తలని కింద పెట్టినప్పుడు వాళ్ళకు కొద్దిగా హాయిగా అనిపిస్తుంది. వాళ్ళకు తల తిరగడము అనేది అవ్వదు. అందు గురించి ఈ విధంగా మనము శశాంకాసనం చేస్తున్నాము. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని మోకాలని ఈ విధంగా దూరంగా చేయండి. ఒకవేళ మీతో చాలా వీలవుతే మోకాలని ఇలా సపరేట్ కూడా చేయవచ్చు, లేదా కాళ్ళని దగ్గరగా పెట్టుకోవచ్చు. కాళ్ళని ఇలా దగ్గరగా పెట్టి కూర్చోవడము ఇబ్బందిగా అనిపిస్తే మనము ఈ విధంగా మ్యాట్ని ఫోల్డ్ చేసేసి కాళ్ళ కింద సపోర్ట్ తీసుకొని కళ్ళని మూసివేసి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చున్నప్పుడు మనము సూర్యభేద ప్రాణాయామం చేయాలి. సూర్యభేద ప్రాణాయామం ఎందుకు చేయాలి? లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు సూర్యభేద ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. వాళ్ళు లెఫ్ట్ నాస్ట్రల్ని ఈ విధంగా లెఫ్ట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసేసి రైట్ నాస్ట్రల్ నుంచి శ్వాస తీసుకొని
మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి వదిలిపెట్టేయాలి. అంటే ప్రతిసారి శ్వాస తీసుకుంటే కుడి ముక్కు రంధ్రంతో తీసుకోండి, ప్రతిసారి శ్వాసని వదిలిపెడితే ఎడమ ముక్కు రంధ్రంతో వదిలిపెట్టండి. ఇలా సూర్య భేద ప్రాణాయామాన్ని మనం కొన్నిసార్లు చేసి దాని తర్వాత ఈ విధంగా కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళినప్పుడు ఈ ఒక పృష్ఠభాగాలని పైకి చేయకుండా పృష్ఠభాగాలని కింద పెట్టేసి మనము తలని ఈ విధంగా కిందికి తీసుకొని రావచ్చు. ఇలా తలని కిందికి తీసుకొని వచ్చినప్పుడు భూమి మన తలకి లలాటానికి తాకుతుంది. దాంతో ఈ లలాటంలో ఉండే ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఉండడంలో వలన మన నడుము కండరాలు కూడా బాగా ఫ్రీగా అవుతాయి. అయితే ఈరోజు చేసే ఆసనంలో మనము తలని డైరెక్ట్గా పెట్టకుండా ఈ విధంగా తల కింద ఏమైనా పెడుతున్నాము. తల కింద ఇలా ఏమైనా పెడుతున్నాము. సపోర్ట్ ఎందుకు పెడుతున్నాము? లలాటభు ఈ విధంగా తల కింద పిడికలను బిగిస్తూ పెడుతున్నాము. ఎందుకు? మన లలాటం భూమికి తాకాలి. తాకలేకపోతే ఈ విధంగా సపోర్ట్ ఇవ్వచ్చు. ఈ విధంగా సపోర్ట్ ఇచ్చినప్పుడు తల కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి తలలో అంత తల తిరగడము అనేది జరగదు. అలానే ఇక్కడ మనకు ప్రశాంతత అనేది తొందరగా లభిస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత కావాలంటే మనము చేతులని ఈ హైట్లో పెట్టవచ్చు. ఈ హైట్లో చేతులని పెట్టేసి తలని ఇంకొద్దిగా కిందికి తీసుకొని వెళ్ళవచ్చు. ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళగానే మన మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. తలని ఈ విధంగా కిందికి పెట్టి చేతులని కింద పెట్టేసి మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నప్పుడు తల అనేది చాలా బాగా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. కొంత సమయం పాటు మనము శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండాలి. కొంత సమయం అంటే కనీసం 5 నిమిషాలు మాత్రమైనా ఇక్కడ మనము ఉంటే చాలా మంచిది. ఏ వేరియేషన్ మీకు చేయాలనిపిస్తే ఆ వేరియేషన్ చేయండి. ఒకవేళ మీకు 2 పిడికలని ఈ విధంగా పెట్టి ఉండాలనిపిస్తే ఇది కూడా మంచిదే. ఇవన్నీ కాంబినేషన్స్ ఆసనాలని మీరు ఒక్కొక్కసారిగా కూడా చేయవచ్చు. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. దీని తర్వాత మనము కావాలంటే శవాసనంలో లేదా వీపుపై పడుకునే చేసే ఆసనాలు చేయడము లేదా కూర్చొని చేసే ఆసనాలు చేయడము ఇవన్నీ చేయవచ్చు. వజ్రాసనంలో ఇబ్బంది పడే వాళ్ళు ఇలా యాంకిల్స్ కింద మెత్తగా ఉండడానికి మ్యాట్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంతమందికి పొట్ట పెద్దగా ఉండి వాళ్ళు ఇలా అంటున్నారు, అయితే ఇలా మీరు పృష్ఠభాగాలని పైకి లేపి చేయకూడదు. నెమ్మదిగా మీతో ఎంత వీలవుతే అంతగా మీ పృష్ఠభాగాలని కిందికి చేసేలాగా తీసుకెళ్ళండి. ఇలా మీ పృష్ఠభాగాలు మడమలకి తాకేలాగా ఉండాలి. మడమలకి తాకి ఇలా స్ట్రెచ్ చేయగలగాలి. అలా నెమ్మదిగా అవుతుంది. ఇది ఒక్క రోజులో అవ్వదు. మీరు ఇక్కడే ఉంటే జీవితాంతం ఇక్కడే ఉంటారు. తల కింద ఇలా చేతులు పెట్టడం వలన కూడా ఇలా ఎవరైతే వస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ యొక్క సపోర్ట్ అనేది తీసుకోవచ్చు అనే తల కింద చేతులని మనం పెడుతున్నాము. లేదా తల యాక్చువల్గా కింద తాకాలి, ఈ విధంగా తాకాలి. ఇలా తాకలేకపోయినా కనీసం మీరు ఈ విధంగా చేతులను పెట్టైనా ఈ ఆసనం చేస్తారు, దీంతో వచ్చే లాభాలని పొందుతారు అని చెప్పి ఈ యొక్క ఆసనంలో ఈ యొక్క మార్పు చేయబడింది. ఈ ఆసనం పేరు హస్త లలాట శశాంకాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేస్తే బాగా ఉంటుంది అనే దానిపై చర్చిస్తూ ఈరోజు మనము హస్త లలాట శశాంకాసనం చేయబోతున్నాము. లో బ్లడ్ ప్రెషర్ సమస్య ఉన్నవాళ్ళు ముందుగా సూర్యభేదన ప్రాణాయామం లాంటి ప్రాణాయామాలు చేసి దాని తర్వాత ఈ ఆసనం చేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు డిప్రెషన్తో బాధపడడము,
ఇలాంటి వాళ్ళు మూడ్ ఆఫ్ ఉండడము, నీరసంగా ఉండడము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే సరిగ్గా తినకపోవడము, తిన్నా వాళ్ళకు ఒంటికి పట్టకపోవడము అనేది కూడా ఉంటుంది. తొందరగా నీరసం రావడము, తల తిరగడము అనేది అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు నిలబడి చేసే ఆసనాలు చేయకుండా పడుకొని చేసే ఆసనాలు లేదా రిలాక్సింగ్ ఆసనాలు, ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేస్తే చాలా మంచిది. ఫార్వర్డ్ బెండ్లో వచ్చే ఒక ఆసనం శశాంకాసనము. శశాంకాసనంలో మనము మోకాలని ఈ విధంగా దూరంగా పెట్టాలి. ఈ విధంగా దగ్గరికి పెట్టి చాలామంది ఆసనాలను చేస్తారు. అలా శశాంకాసనం చేయడం వలన అది యోగ ముద్ర అవుతుంది, శశాంకాసనం అవ్వదు. శశాంకాసనంలో మోకాలని ఈ విధంగా దూరంగా పెట్టి మనము ఆసనాన్ని చేయాలి. ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేయాలి. కాళ్ళ యాంకిల్స్లో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఇలా మ్యాట్ని ఒకటిగా లేదా రెండుగా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా ఒక బెడ్షీట్ని కాళ్ళ కింద పెట్టుకోవచ్చు. అలా కాళ్ళ కింద ఒక కుషన్ని బెడ్షీట్ని పెట్టుకున్నట్టు అయితే ఈజీగా ఉంటుంది. కుషన్ని పెట్టుకోమన్నానని చెప్పి మరీ మెత్తగా ఉన్న దిండుని, చిన్నగా ఉన్న పిల్లోని పెట్టుకోకండి. అక్కడ మీరు బ్యాలెన్స్ చేయలేరు. మీకు ఒక స్థిరంగా ఉండే ఏదైనా కుషన్ కావాలి కాబట్టి ఒక బెడ్షీట్ని మీరు వాడినట్టు అయితే చాలా బాగా ఉంటుంది. అలాంటి బెడ్షీట్ని కాళ్ళ యాంకిల్స్ దగ్గర పెట్టి ఇలా ఉండడం వలన కూడా మన శరీరానికి చాలా మంచిది. కొంత సమయం పాటు ఇలా ఉండాలి. కొంతమంది ఇలా బ్యాక్ని స్ట్రైట్ చేసి ఉండలేరు, వాళ్ళు ఇలా ముందుకి పడిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ యాంకిల్స్లో ఫ్లెక్సిబిలిటీ లేదన్నమాట. అలాంటి వాళ్ళు నెమ్మదిగా వెనకాలకి వెళ్ళి ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చొని మీరు సూర్యభేద ప్రాణాయామం లాంటి ప్రాణాయామాలను చేయవచ్చు. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి, ఎడమ ముక్కు రంధ్రంతో వదిలిపెట్టండి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాసని వదిలిపెడుతూ ఉండాలి. ఇలా చేయడం వలన మన శరీరంలో ఉండే సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. అలా సూర్యనాడిని యాక్టివేట్ చేసి మన శరీరంలో రజోగుణాన్ని, యాక్టివేషన్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చి ఆక్సిజన్ మాత్రని కూడా పెంచుకోవాలి. ఎప్పుడైతే మన శరీరంలో ఆక్సిజన్ మాత్ర ఎక్కువ అవుతుందో దాంతో అన్ని శరీర భాగాలలో బ్లడ్ ఫ్లో అనేది బాగా అవుతుంది. లో బ్లడ్ ప్రెషర్ సమస్య ఉండడంతో ఈ యొక్క బ్లడ్ ఫ్లో చాలా స్లోగా అవ్వడం అనేది అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనము బ్రీదింగ్ చేసినట్టు అయితే ఈ యొక్క బ్రీదింగ్ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని తర్వాత మనము నెమ్మదిగా చేతిని కింద పెట్టేసి ఈ విధంగా ముందుకి బెండ్ అవ్వాలి. ముందుకు బెండ్ అయిపోయి మనము శశాంకాసనంలో రావాలి. నార్మల్గా శశాంకాసనంలో తలని మనము ఈ విధంగా కింద పెడతాము. అయితే ఈరోజు మనము భూలలాట శశాంకాసనం చేయబోతున్నాము. అంటే పిడికిలని ఈ విధంగా బిగించండి. ఈ విధంగా పిడికిలని బిగించి తలని కింద పెట్టండి. అందరూ ఈ విధంగా మరీ కిందికి వచ్చి తలని భూమికి తాకలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ విధంగా పిడికిలని బిగించి తల కింద ఒకవేళ ఆ పిడికిలని పెట్టినట్టు అయితే వాళ్ళకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, సపోర్ట్గా కూడా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ చేతులు తలకి తగులుతాయో దాంతో తలలో ఈ యొక్క ఫోర్ హెడ్లో ఉండే ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవ్వడం వలన మైండ్ బాగా కూల్ అయిపోయి మైండ్ చాలా తన విధానంగా ఆలోచిస్తుంది. అలానే ఈ యొక్క ఆజ్ఞచక్ర యాక్టివేట్ అయినప్పుడు మన పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అన్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేసి బాగా సక్రమంగా మన శరీర వ్యవస్థ జరగాలని ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ చూస్తుంది. ఈ విధంగా ఆసనంలో ఉన్నప్పుడు తల ఇంకా గుండెపై కూడా ప్రెషర్ తగ్గి ఈ యొక్క అవయవాలు చాలా బాగా పనిచేయడము, టెన్షన్ తగ్గడం అనేది అనిపిస్తుంది. కొంతమందికి నిద్ర లేకపోవడము, నిద్ర ఉండకపోవడము, లో బీపీ ఉన్న వాళ్ళు రిలాక్స్ అవ్వలేకపోవడము అనేది అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తలలో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వలన ఒకటైతే ఆ తల తిరగడం అనేది తగ్గుతుంది, అలానే
తల కూడా వాళ్ళకు నిద్ర కూడా వస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ విధంగా ఉండవచ్చు. ఒకవేళ మనకు వీలవుతే ఈ యొక్క చేతులని ఇలా చాపలాగా చాపేసి ఒకదానిపై ఒకటి పెట్టి కూడా తలని పెట్టుకోవచ్చు. అలా పెట్టి కూడా ఈ యొక్క హస్తలలాట శశాంకాసనం చేయవచ్చు. శశాంకాసనం అంటే ఒక చిన్న పిల్లవాడు పడుకున్నలాగా. చిన్న పిల్లలు ఎప్పుడైతే రిలాక్స్ అవ్వాలనుకుంటారో ఈ విధంగా మోకాలని దూరంగా చేసి పడుకుంటారు. ఈ విధంగా ఉండడం వలన మన బ్రెయిన్ కూడా చిన్న పిల్లలాగా అయిపోతుంది. అంటే చాలా కామ్గా, పీస్ఫుల్గా. చిన్నపిల్లలు అంటే అల్లరి చేసే పిల్లలు కాదండి. చిన్నపిల్లలు అంటే చిన్న బేబీస్. అలాంటి బేబీస్ చాలా ఆనందంగా, నిర్మలంగా ఉంటారు కాబట్టి అలా మనము కూడా అయిపోతాము. ఈ ఆసనంతో ఇలాంటి లాభాలు మనకు కలుగుతాయి కాబట్టి ఈ ఆసనాన్ని మనము చేయాలి. నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోండి. ఈ ఆసనము చేసినప్పుడు మనము కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేయవచ్చు. తల తిరగడము తగ్గిపోయిన తర్వాత పైకి వచ్చి కూర్చోవడము, మళ్ళీ మనకు అదేవిధంగా ట్రబుల్ అనిపించగానే కొద్దిగా కిందికి వెళ్ళిపోవడము చేస్తూ ఉండాలి. ఈ యొక్క తొడలని మనము దూరంగా చేసి ఒకవేళ ఈ ఆసనంలో ఉన్నట్టయితే, ఒకవేళ పొట్ట ఇబ్బంది, అలా ఆయాసము అనేది అవ్వకుండా మనము ఇక్కడ రిలాక్స్ అయిపోతూ ఉంటాము. తలలో బ్లడ్ ఫ్లో అయ్యేలాగా చూస్తూ మనము శ్వాసని నిర్మలంగా తీసుకోవాలి. అలానే పొట్ట కండరాలని ఇక్కడ అంత ప్రెషర్ పడదు, పొట్ట కండరాలు కొద్దిగా ప్రెషర్ పడుతుంది. గ్రావిటీ కూడా, భూమి యొక్క గురుత్వాకర్షక శక్తి కూడా మన శరీరంపై ఉంటుంది. ఆ యొక్క గురుత్వాకర్షక శక్తి ఆ తలలో బ్లడ్ ఫ్లోని ఎక్కువ చేస్తుంది. ఆ యొక్క గురుత్వాకర్షక శక్తి కూడా ఇక్కడ మనకు సహాయపడుతుంది. మోచేతులని ఈ విధంగా పెట్టవచ్చు, లేదా చేతులని ఈ విధంగా కూడా తెచ్చుకోవచ్చు. ఈ విధంగా దగ్గరగా తెచ్చి కూడా ఒకవేళ మనము ఈ ఆసనాన్ని చేసినట్లయితే మనకు ఇంకా ఎక్కువగా హైట్ అనేది వస్తుంది. ముఖ్యంగా నడుములో, కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు పృష్ఠభాగాలని బాగా పైకి చేస్తూ ఈ ఆసనాన్ని చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఇక్కడ కూల్గా, రిలాక్స్గా అవుతూ పృష్ఠభాగాలని వెనకాలకి చేస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసే ముందు లేదా ఈ ఆసనం చేసే ముందు మనము వజ్రాసనం చేస్తే చాలా బాగా ఉంటుంది. వజ్రాసనంలో కూర్చోవడము, వజ్రాసనంలో యాంకిల్స్ని స్ట్రెచ్ చేసుకోవడము, అలా చేస్తూ ఈ ఆసనం చేస్తే మనకు చాలా మంచిది. ఈ హస్త లలాట శశాంకాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఆసనం చేయడం వలన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి ఎలా వస్తుంది, అలాగే హెల్త్కి, బాడీకి ఏ విధంగా బెనిఫిషియల్గా ఉంటుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. ముఖ్యంగా ఎవరి లో బీపీ చాలా ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము మంచిది కాదు. ఎందుకు? వాళ్ళ తల తిరగడము, వాళ్ళు చాలా లోగా ఫీల్ అవ్వడము, బ్లడ్ తక్కువగా ఉండడము, ఇలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి ఎప్పుడు పడుకుని ఉంటే కూడా వాళ్ళకు తల తిరగడము ఇవన్నీ అనిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళు కొన్ని ఆసనాలను చేయవచ్చు. ఇప్పుడు చేసే ఆసనాలు మనము బ్లడ్ ప్రెషర్ చాలా లోగా ఉన్నప్పుడు చేసే ఆసనాలు. బ్లడ్ ప్రెషర్ వాళ్ళకు లోగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఆసనాలతో పాటు వేరే ఆసనాలను కూడా చేయవచ్చు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో హస్త లలాట శశాంకాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.